ఇంట్లో తయారు చేసిన పెరుగు పానీపూరి. పూరీలు వేపుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెరుగు తీసుకోవాలి. పెరుగులోకి కావాల్సిన ఆనియన్, క్యారెట్, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. పూరీలు తీసుకుని పూరీలకి కొంచెం హోల్డ్ చేసుకుని మనం తయారు చేసుకున్న పెరుగు స్టఫింగ్ దాంట్లో పెట్టుకోవాలి. మీకు నచ్చినట్లయితే సాస్ అయినా వేసుకోవచ్చు. నేను లైట్గా వేసుకున్నాం సాసు. పెరుగు పానీపూరి రెడీ అయిపోయింది. మేము ఇంకో పూరిగా ట్రై చేసాం. కొంచెం ఆనియన్, కొంచెం క్యారెట్ సాస్ వేసుకుని తిన్నాం. ఈ పూరి కూడా చాలా బాగుంది. ట్రై చేయండి. మన ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు పానీపూరి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుంది.